కాకినాడ జిల్లా వ్యాప్తంగా డీజిల్ కొరత అయితే వేధిస్తుందని చెప్పుకోవాలి. నిన్న సాయంత్రం నుంచి కూడా కొన్ని బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు అయితే దర్శనమిస్తున్నాయి. దీంతో అటు 4 వీలర్స్ అన్ని కూడా ఇటు ఆటోలు కూడా కిలోమీటర్ల మధ్య ప్రతి పెట్రోల్ బంక్ వద్ద క్యూ లైన్ లో అయితే నిలబడిన పరిస్థితి ఉంది. డీజిల్ అయితే పూర్తిగా కొరత అయితే ఉందంటూ కూడా వీళ్ళంతా చెబుతూ ఉన్నారు. దాదాపు గంటల కొద్దీ ఇక్కడ కిలోమీటర్ల మేర వేచి ఉన్నామంటూ కూడా ఆటో డ్రైవర్లు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇదే జీవనాధారమని, డీజిల్ కొరత ఏర్పడితే కనుక మేము రోడ్డును పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటూ కూడా చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం అధికారులు అయితే మాత్రం ఎటువంటి డీజిల్ కొరత లేదని, డీజిల్ కానివ్వండి పెట్రోల్ కానివ్వండి ఎటువంటి కొరత లేదంటూ అధికారులు చెబుతున్నప్పటికీ కాకినాడ వ్యాప్తంగా ఎన్నైతే పెట్రోల్ బంకులు ఉన్నాయో అన్ని పెట్రోల్ బంకుల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. అలాగే 30 నుంచి 50 రూపాయలు డీజిల్ రేట్లు పెరిగే అవకాశం ఉందంటూ కూడా అపోహలు అలాగే వదంతులు వ్యాప్తి చెందడంతో మరింత ఎక్కువ రద్దీ పెట్రోల్ బంకుల వద్ద చూస్తూ ఉన్నాము. అయితే ఆటో డ్రైవర్లు కూడా చాలా మంది ఇక్కడ కిలోమీటర్ల మధ్య వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎప్పటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే అధికారులకు కూడా ఒక వివరణ అయితే ఇస్తున్నారు, ఎలాంటి కొరత లేదని. వాళ్ళని కూడా అడిగి చూద్దాం అసలు నిజంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా డీజిల్ కొరత ఉందా లేదో. రండి. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారండి? 30 గంట. ప్రతి బంక్ లోని ఇలాగే ఉందా? ప్రతి బంకులు లేదండి, డీజిల్ లేదు. కల్పన సెంటర్ లో బంకుని ఈ బంకే ఉంది. అంటే ప్రతి బంక్ లోనూ డీజిల్ కొడుతుంది. మీరు ఈ బంకే వచ్చారండి, ఇంకో బంక్ ఏమైనా చూసి వచ్చారా? మొత్తం జగన్నాథపురం దాకా వెళ్ళి వెనక్కి వచ్చాను. ఏంటండి డీజిల్ లేదు అంటే? లేదు. మరి ఏం చేస్తామండి, ఇదే కదండి మరి. అయితే ఇప్పుడు భానుగుడి సెంటర్ లో కల్పన సెంటర్ ఉండటం వల్ల కొంచెం సేవ్ అవ్వం, లేకపోతే ఇది లేదు. అవునండి. గంట సేపు నుంచి అండి. ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర ఇలాగే ఉందండి? ఇలాగే ఉందండి. అంటే బంకుల్లో ఆయిల్ లేదండి, అక్కడ పెట్రోల్ తప్పించి డీజిల్ లేదండి. అక్కడ డీజిల్ రోజుకి ఎంత డీజిల్ కొట్టిస్తారండి అసలు? రోజుకి 400-500 కొట్టిస్తాం. మరి ఏంటండి డీజిల్ లేకపోతే ఆపేయండి ఆటోలు, ఇదే జీవితం అండి. మరి ఇంకేం చేస్తామండి. ఆల్రెడీ వేరే బంక్ వెళ్ళొచ్చారా మీరు? మొత్తం కాకినాడ అన్ని బంకులు తిరిగేసానండి, ఇక్కడికి వచ్చానండి. ఇలాగే ఉందండి. డీజిల్ కొరత ఏర్పడడంతో పెట్రోల్ బంకులు అన్ని కూడా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం అయితే కనుక చాలా మంది కార్లు కానివ్వండి ఆటోలు కానివ్వండి డీజిల్ కొరత ఏర్పడుతుంది, డీజిల్ అవైలబుల్ లేదు అని బోర్డులు పెట్టేస్తున్నప్పటికీ వీళ్ళందరూ వచ్చి కిలోమీటర్ల మేర వీళ్ళ వాహనాలు నిలుపుకొని డీజిల్ కొట్టించేందుకు వెయిట్ చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది ఆటో యూనియన్ డ్రైవర్లు కూడా ఉన్నారు. ఏంటండి ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ? ఒక 20 నిమిషాలు బట్టి వెయిట్ చేస్తాం మేడం. అంటే చాలా దూరం, మొత్తం ఆటోలే కాదు కార్లన్నీ కూడా డీజిల్ లేకపోవడంతో ఇక్కడ నిలిచిపోయాయి కదా. రోజు మీరు ఏ టైంకి డీజిల్ కొట్టించుకుంటారు, ఎంత కొట్టించుకుంటారు అసలు? మేము మినిమం మేడం ఒక 400 నుంచి 500 దాకా కొట్టించుకుంటాం మేడం. మాకు ఆయిల్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుందండి. మా ఆటో వాళ్ళకి రోజువారీ మాకు పట్టడానికి చాలా ఇబ్బందిగా అవుతుందండి. మరి అంటే ఇదే బంక్ అండి, ఇంతకు ముందు మళ్ళీ వేరే బంక్ వెళ్ళి వచ్చారా? నేను ఏపీఎస్పీ బంక్ నుంచి నెత్తుకుంటూ వచ్చాను మేడం. ఏ బంకులోని డీజిల్ లేదు మేడం. ఇక్కడికి వచ్చి ఎంతసేపు అవుతుంది? ఇక్కడికి వచ్చి ఒక 20 నిమిషాలు అవుతుంది. ఆటోస్ అంటే దీని మీదే జీవనాధారం మీకు. ఆ కిలోమీటర్ల మేర ఆటోలు నిలిచిపోయాయి, డీజిల్ లేదంటే గనక ఏంటండి పరిస్థితి? మేము చేసేది ఏమీ లేదు మేడం. ఇక్కడ ఇంకెక్కడ ఈ ఆటోల దగ్గర ఎక్కడో ఉండిపోవాలంతే. అంతే మటుకే కనుక డీజిల్ లేకపోతే ఇంక మా జీవనాధారం కూడా ఇంకా అవే కాబట్టి ఇంకా అసలు ఇంకేం రెండో పరిస్థితి ఏమి లేదు. డీజిల్ కొడితేనే మాకు అది నడిచింది, అది నడిస్తేనే మాకు నడిచింది. ఉదయం నుంచి ఎప్పటి వరకు ఆటో తిప్పుతారండి మీరు? మేము ఉదయం 8 నుంచి నైట్ 9-9:30 వరకు. సుమారు రోజుకి ఎంత డీజిల్ కొట్టిస్తారు? 500 నుంచి 800 వరకు కొట్టిస్తాం. ఇప్పుడు డీజిల్ లేకపోతే పరిస్థితి ఏంటంటే? ఆ పరిస్థితి ఇంకా రెండో పరిస్థితి ఇంకేమీ లేదు. ఇంకెక్కడ వాళ్ళు అక్కడ ఆఫ్ చేసి కాపలా కాయడం అంతే. చూసారు కదండి, మొత్తానికి డీజిల్ కొరత ఏర్పడడంతో వాహనాలన్నీ కూడా పెట్రోల్ బంకుల వద్ద భారీగా కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో వేచి ఉన్న పరిస్థితి. అటు కార్లు కానివ్వండి ఇటు ఆటోలు కానివ్వండి పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. ఎందుకంటే వీళ్ళకి ఇదే జీవనాధారం, డీజిల్ లేకపోతే అసలు వీళ్ళ జీవనాధారం కోల్పోతామంటూ కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ఒక్క బంకే కాదు, కాకినాడలో ఉన్న అన్ని పెట్రోల్ బంకుల వద్ద ఇదే పరిస్థితి నెలకొని ఉంది. డీజిల్ కొరత ఏర్పడింది. నో స్టాక్ బోర్డులు అయితే కొన్ని పెట్రోల్ బంకుల్లో కూడా కనిపిస్తా ఉన్నాయి. పెట్రోల్ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా డీజిల్ అయితే పూర్తిగా కొరత అయితే కనిపిస్తా ఉంది. అధికారులు మాత్రం ఎటువంటి కొరత లేదు అని చెబుతున్నప్పటికీ కూడా వాహనాలన్నీ కూడా కిలోమీటర్ల మేర ఈ డీజిల్ కొట్టించుకునేందుకు అయితే కనుక వెయిట్ చేస్తూ ఉన్నాయి. అసలు నిజంగానే డీజిల్ కొరత ఉందా లేదా?